పోషించటం. విష్ణు పోషణకర్త, బ్రహ్మ సృష్టికర్త, ఈశ్వరుడు లయకర్త. విష్ణుమూర్తి పోషించటం అనగా బాధ చెప్పటం, బాధ చెప్పి తనంత వాడిగా చేయటం విష్ణుమూర్తి అయింది. అక్కడ మంత్రం చెప్పి బ్రహ్మదేవుడైండు, ఇక్కడేమో బాధ చెప్పి తనంతటి వాడిగా చేసి విష్ణుమూర్తి అయిండు. తర్వాత ఏం జరిగింది? ఇక గురువు గారు శిష్యుడు ఒకే స్థితిలో ఉన్నారు. గురువు శిష్యులు గురుతులేనిదిరా, గురు గురుతులింకా ఎరుక మరపులు సన్నదేయనురా. గురువు శిష్యులు గురుతులేక పరా ప్రకృతి ఆత్మగాక, మాయ మరుగులు ఏమి లేక మరణ జననము లేక ఉన్నది. గురువు శిష్యులు ఏకమయ్యారు అంటే అక్కడ ఇక ఈశ్వరుడు ఏం చేసిండు, శిష్యుడు కూడా గురువు అంటాడు. అక్కడ ఇద్దరు ఒకటయ్యారు. అప్పుడు ఈశ్వరుల్లో లయం అయింది కాబట్టి ఆయన ఈశ్వరుడు లయం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు సృష్టికర్త, విష్ణుమూర్తి పోషణకర్త, ఈశ్వరుడు లయకర్త. ఇలా గురువు గారు 3 తరగతులుగా గురువు గారు అయిండు. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని చెప్పారు నాన్న. వచ్చిన పని తెలియవనండి నరులారా, వసుగాలో నర జన్మ మెచ్చినందుకు మీరు ఎందుండేవచ్చదరో ఎచ్చటకి తెలియదరో, సంధి తెలియాలేక పందాలై తిరుగోచు, మందమతులై మహిషనులవలె పొందుగను భూమిలోన పుట్టియు, ముందుగతి మాకేమియము సోముదముతో శ్రీహరిని తలసవు. మనం ఎందుకు వచ్చాము, ఏమి చేస్తున్నాము, ఏమి చెయ్యాలా? మనం మరి ఈ నాది అని ఈ బాధలో ఈ గాథలో పడి కొట్లాడుతున్నామే తప్ప అసలు మనం ఎందుకు వచ్చాము, మానవ జన్మ రావటానికి కారణం ఏమిటి అని మనం ఏమైనా ఆలోచిస్తున్నావా? ఎవరికైనా లేదు. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా పొలము అని మనం నాది 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 అన్నకు చూసిందంతా, నీ పనేది ఏది లేదు ఈ జగమంతా. మందనేది ఏమైనా ఉందా అంటే ఒక్క ఈసలంత కూడా మనది లేదు. కానీ మనం ఆ మోహంలో ఉన్నాం కాబట్టి మనకు అదే బలంగా ఇల్లు వాకిలి ఇదే బలంగా కానొస్తున్నాయి. కానీ దైవ మార్గాన్ని మనం అసలు తీసుకోవటం లేదు. ఎందుకని తీసుకోవటం లేదు? మన మనసుకి మలటం లేదు. దీనికి కారణం ఏమిటి? పూర్వజన్మలో చేసిన సుకృతానుసారంగా ఇప్పుడు మీరు ఈ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు? కొన్ని వేల మంది ఉన్నారుగా. మీరు 10 మందే వచ్చారు. ఇది మీ 10 మంది రావటానికి కారణం ఏమయ్యా అంటే పోయిన జన్మల్లో చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి జారగలిగినాం. అదే జన్మల సాధనాలు ఉండారు, ఇక్కడికి రారు. ఈ మాట ఏమొచ్చినా కూడా వాళ్ళకి చెవులోకి బాగు. కారణం ఏమిటయ్యా అంటే ప్రాప్తానుసారంగా ఏమి కావాలో అది తాను మన మనసు మన చేతనే పని చేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ సద్గురువుని చేరి మనం ఈ మానవ జన్మకు వచ్చినందుకు గురుపాదం పట్టాలా, జన్మ రహస్యం తెలుసుకోవాలా. లేకపోతే ఈ లోపల మళ్ళా జన్మగలకు వదిలిపెడితే ఈ గురు రహస్యం తెలుసుకోకుండా మళ్ళా 84 లక్షల జీవరాశుల జన్మలెత్తి సస్తూ పుడుతూ మళ్ళా మానవ జన్మకు రావాలా. ఈ అనంత కోటి జన్మలెత్తి మానవ జన్మకు రావాలంటే ఎన్ని యుగాలు పట్టుద్దో, ఎన్ని 100 సంవత్సరాలు పట్టుద్దో తెలియదు, ఎన్ని జన్మలెత్తాలో తెలియదు. కాబట్టి